వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు 8వ వార్డులో గడప గడప తిరిగారు. వికారాబాద్ మున్సిపల్ కేంద్రం 8వ వార్డు బీజేపీ అభ్యర్థి మేడిపల్లి సుభానిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మద్గుల్, చిట్టపల్లి ప్రజలు, అలాగే వికారాబాద్ పట్టణ కేంద్రం నుండి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడటం జరిగింది. కేంద్రం నుండి వచ్చే నిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు అని చెప్పడం చాలా వెడ్డూరంగా ఉంది అన్నారు. అలాగే బీజేపీ పార్టీ మేడిపల్లి సుభాన్ 8వ వార్డు అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది. నేను 8వ వార్డు వికారాబాద్ మున్సిపాలిటీ నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మేడిపల్లి సుభాని. నన్ను నమ్మి, నా విలేజ్ని నమ్మి, నా బృందాన్ని నమ్మి ఈ భారతీయ జనతా పార్టీ నుంచి మున్సిపాలిటీ టికెట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా గ్రామ ఓటర్లకు కూడా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, ఇంతకుముందు సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ అన్ని విధాలుగా ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి అనేది అరకతవకగా జరిగింది. కాబట్టి అభివృద్ధి ఈసారి నాకు అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున మాకు ఇక్కడ ఎంపీ ఉన్నారు కాబట్టి ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి స్వయం వాళ్ళ నిధులతోని, కేంద్ర ప్రభుత్వ నిధులతోని, ప్రత్యేక నిధులతోని మా గ్రామ అభివృద్ధికి ఇది మున్సిపాలిటీలా పడడము మాకు చాలా లోటుకరము. ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీ ఉంటే ఉపాధి హామీ కానీ ఇక్కడ చాలా రైతులు ఉన్నారు, వీళ్ళందరికీ మంచిగా ఉంటుండే. కాకపోతే ఇది మున్సిపాలిటీలో పడ్డది. మున్సిపాలిటీలో కూడా దీని అభివృద్ధికి అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ప్రతి సౌకర్యం మా గ్రామస్తులకు కల్పించి గ్రామ అభివృద్ధికి ఎల్లవెల్లా తోడ్పాటు ఉండి ఖచ్చితంగా ఈ కమలపు గుర్తుకు నాది బ్యాలెట్ నెంబర్ వచ్చేసి సీరియల్ నెంబర్ 3వ నెంబర్ వచ్చింది. దీనికేసి నన్ను గెలిపించినట్టయితే ఊర్లో ఉన్న ప్రతి సమస్యకు నేనే దానికి పరిష్కారం అయ్యి ముందుండి సాగిస్తాను. అదేవిధంగా ఈరోజు ప్రచారంలో భాగంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆకుల శ్రీవాణి గారు హైదరాబాద్ నుంచి వచ్చి నాకు టైం కేటాయించి డోర్ టు డోర్ కన్వెన్షన్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఉన్న కార్యకర్తలకు, మా అమ్మలకు, అక్కలకు, అదేవిధంగా పెద్దలకు, గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తున్నాను. మరొకసారి నాకు భారతీయ జనతా పార్టీ నుంచి అవకాశం ఇచ్చి మున్సిపల్లో నిధులు తెప్పించడానికి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మున్సిపాలిటీలో 8వ వార్డు మేడిపల్లి సువాని తమ్ముడిని గెలిపించుకోండి. మీకు ఒక సేవకుడిలా ఉంటాడు. పొద్దున నుంచి సాయంత్రం వరకు మీకు ఏ ఆపద ఉన్నా సరే, అక్క ఏ పని ఉంది, అన్న ఏ పని ఉంది అని చెప్పి మీ వెంబడి నడిచే సువాని అన్నని గెలిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మున్సిపాలిటీలలో, గ్రామాలలో ఎక్కడైనా సరే ఏది జరిగినా గ్రామ సడక్ యోజన కింద, ఉపాధి హామీ కింద, అదే రైతు వేదికలే కానీ, లైట్ల కోసమే కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద PM ఆవాస్ యోజన నిధులే కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యతగా మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్న సువానిని గెలిపించుకోండి. మీ గ్రామాన్ని, మీ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోండి. దయచేసి ఈరోజు మన దేశంలో నరేంద్ర మోదీ ఉన్నాడు కదా అని చెప్పి భరోసాతోటి చాలా మంది నిద్రపోతున్నారు. అట్లానే మన మున్సిపాలిటీలు, మన గ్రామాలు కూడా బాగుండాలంటే అదే నరేంద్ర మోదీ ఆశీస్సులతోటి పంపించిన బీజేపీ అభ్యర్థి అయిన సువాని అన్నని గెలిపించుకుంటే మీరు కూడా సుఖంగా మీ భవిష్యత్తు కోసం నిర్భరంగా కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి దయచేసి కమలం పువ్వు గుర్తుకి ఓటేయండి. ఫిబ్రవరి 11వ తారీఖు ఇంట్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మీ బిడ్డల మొహాలు చూడండి. పోలింగ్ స్టేషన్లలోకి పోయినాక 3వ నంబర్ బ్యాలెట్లో 3వ నంబర్ కమలం పువ్వు గుర్తుకి ఓటేయండి. బీజేపీని గెలిపించుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.